నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. ఇక బులెటిన్ డీటెయిల్స్ ఇస్తే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో 2 మున్సిపల్ కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలకు 11 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసుల 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో 467 వార్డులలో ఒక డివిజన్ ఏకగ్రీవం కాగా 466 వార్డులకు 2282 మంది అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. 10,27,000 మంది ఓటర్లలో 7,66,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి ఆ తర్వాత 1000 ఓట్లకు ఒక రౌండ్గా బ్యాలెట్ ఓట్ల లెక్కించనున్నారు. మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక దీనికి సంబంధించి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో 2 మున్సిపల్ కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలకు 11 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసుల 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో 467 వార్డులలో ఒక డివిజన్ ఏకగ్రీవం కాగా 466 వార్డులకు 2282 మంది అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఇక 10,27,000 మంది ఓటర్లలో 7,66,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి ఆ తర్వాత 1000 ఓట్లకు ఒక రౌండ్గా బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. మధ్యాహ్నం వరకు ఇక ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రవీణ్, మరి ఉదయం నుంచి అయితే ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ అయితే ప్రారంభం అయిపోయింది, మరి లెక్కింపు కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించిన మరి ఏర్పాట్లు కానీ అక్కడ ఎలా జరుగుతుంది, డీటెయిల్స్ ఏంటి? అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్టయితే 2 కార్పొరేషన్లు 13 మున్సిపల్ అయితే ఓట్ల లెక్కింపు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ పటిష్ట బందోబస్తు అయితే నిర్వహించారు. మనకు చూసుకున్నట్టయితే 11 కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు కూడా 3 అంచెల బందోబస్తు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో 467 వార్డులకు ఒక డివిజన్ ఏకాగ్రీవం అయితే అయినట్టు తెలుస్తున్నారు. అయితే పోటీలో నెలకొన్న 466 వార్డులకు కానీ 2282 అభ్యర్థులు అయితే పోటీ చేస్తున్నారు. 10,27,000 మంది ఓటర్లకు గాను 7,66,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు అయితే వినియోగిస్తున్నారు. ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయితే తర్వాత 1000 ఓట్లకు ఒక రౌండ్ చొప్పున బ్యాలెట్ ఓటు లెక్కింపు అయితే జరుగుతుంది. మధ్యాహ్నం వరకు అయితే దాదాపు 3 గంటల సమయం వరకు అయితే పూర్తిగా ఓట్లు లెక్కింపు కార్యక్రమం అయితే పూర్తయ్యే అవకాశం కనిపిస్తున్నది. అయితే కరీంనగర్ కార్పొరేషన్ లో 66 డివిజన్లకు గాను 398 మంది పోటీ చేస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ లో 60 డివిజన్లకు గాను ఒకటి ఏకాగ్రీవంగా 59 డివిజన్లకు 315 మంది అయితే పోటీ చేస్తున్నారు. అయితే జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులు అయితే ఉన్నాయి. అయితే 254 మంది పోటీ అయితే చేస్తున్నారు. అయితే సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులకు గాను 170 మంది పోటీ చేస్తున్నారు. మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను 157 మంది అయితే పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కొరుట్ల మున్సిపాలిటీలో 33 వార్డులకు గాను 150 మంది అయితే పోటీ చేస్తున్నారు. హుజరాబాద్ లో 30 వార్డులు ఉండగా 143 మంది పోటీ చేస్తున్నారు. తప్పకుంట మున్సిపల్ లో చూసుకున్నట్లయితే 30 వార్డులకు గాను 159 మంది అయితే పోటీ చేస్తున్నారు. అయితే వెమ్లవాడలో చూసుకున్నట్లయితే మున్సిపాలిటీలో 28 మున్సిపల్ వార్డులు ఉండగా 113 మంది అయితే పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మెట్పల్లి మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే 26 వార్డులకు గాను 150 మంది అయితే పోటీ చేస్తున్నారు. జనపల్లి మున్సిపాలిటీలో చూసుకున్నట్టయితే 15 వార్డులకు గాను 52 మంది పోటీ చేస్తున్నారు. సుందరాబాద్ మున్సిపల్ పరిధిలో చూసినట్టయితే 15 వార్డులకు గాను 61 మంది అయితే పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కుప్పదండి మున్సిపల్ లో చూసుకున్నట్టయితే 14 వార్డులకు గాను 64 మంది అయితే పోటీ చేస్తున్నారు. మంతని మున్సిపల్ లో 13
వార్డులకు గాను 48 మంది అయితే పోటీ చేస్తున్నారు. రాయికల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 49 మంది అయితే పోటీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి చూసినట్టయితే మనకి ఇక్కడ పటిష్ట బందోబస్తుతో పాటు ఇక్కడ పోలీసు భద్రతతో పాటు అదే విధంగా ఎవరైతే పోటీ చేస్తారో వారిని లోపలికి రావడానికి ఒక ఐడి కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. పటిష్ట బందోబస్తు కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే 3 అంచెల భద్రత నిర్వహిస్తూ ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా 144 సెక్షన్ అయితే విధించారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.